నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రస్తుత రోజుల్లో కీళ్ల అరుగుదల సమస్య తీవ్రమై మోకాళ్ల మార్పిడి తప్పనిసరి అని చెప్పినప్పుడు ప్రతివారు ఆలోచించే విషయం కన్వెన్షనల్ పద్ధతికి వెళ్లాలా లేక రోబోటిక్ పద్ధతికి వెళ్లాలా అని. రోబోటిక్ మోకాలి మార్పిడి అవసరం అందరికీ ఉంటుందా? మరి రోబోటిక్ చేసే సర్జరీలో లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది? కన్వెన్షనల్ మోకాలు మార్పిడి మరియు రోబోటిక్ మోకాలు మార్పిడి మధ్య వ్యత్యాసం గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి రెనోవో సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు, అసలు ఈ కన్వెన్షనల్ మోకాలు మార్పిడి అలాగే రోబోటిక్ మోకాలు మార్పిడి అంటున్నారు, అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి? గత 10-15 సంవత్సరాల నుంచి కన్వెన్షనల్ సర్జరీస్ చాలా కాలం నుంచి మేము చేస్తున్నాము. ఒక 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అని స్టార్ట్ అవ్వడం, దానికి చాలా పాపులారిటీ రావడం జరిగింది. ఈ మధ్య కన్వెన్షనల్ సర్జరీకి అండ్ రోబోటిక్ సర్జరీకి చాలా తేడా ఉందమ్మా. మెయిన్గా మనం చెప్పుకోవాలనుకుంటే రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీలో ఏమవుతుందంటే మనం ఒక ఎక్స్రే చేస్తాం ఫస్ట్. ఆ ఎక్స్రేలో మనకి అంటే మోకాళ్ళు ఎరిగిపోయింది, మీకు ఆపరేషన్ చేయాలని చెప్పడం తప్ప ఇంకే ఇన్ఫర్మేషన్ మనకి రాదు. రోబోటిక్ సర్జరీలో ఏమవుతుందంటే మేము వాడే రోబోటిక్లో ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాం. సో ఆ సిటీ స్కాన్లో ఏమిటంటే ఒక 3D రికన్స్ట్రక్షన్ ఇలాగా మనం మొత్తం మోకాళ్ళ మోడల్ ఒకటి మనం ఆ పేషెంట్ని తయారు చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే జస్ట్ అరుగుదల అని కాకుండా అరుగుదల ఎక్కడుంది, బోన్ ఎక్కడ సాఫ్ట్గా ఉంది, సైజు కరెక్ట్గా ఏది మ్యాచ్ అవుతుంది ఆ పర్టికులర్ పేషెంట్కి. ఎందుకంటే అందరూ ఒకే సైజు ఉండరు. సర్జరీ ముందు అది మనం తెలుసుకోవడం అది చాలా ప్రాముఖ్యం మనకి. అదేవిధంగా ఎక్కడైనా బోన్ లాస్ ఉందా, ఎక్కడైనా ఎక్స్ట్రా బోన్ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి కన్వెన్షనల్ సర్జరీలో మనకి ముందు రాదు. కానీ రోబోటిక్ సర్జరీలో ఏమవుతుందంటే మనం సిటీ స్కాన్ చేస్తాం కాబట్టి ప్రిపేర్డ్గా మనం ఏ సర్ప్రైజ్ లేకుండా ఆపరేషన్లోకి వెళ్తాం. దట్ ఈస్ నంబర్ 1. రెండోది ఏంటంటే ఏ ఆపరేషన్లో అయినా మనం రోబోటిక్ అయినా కన్వెన్షనల్ చేసినప్పుడైనా ఈ బ్యాలెన్స్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. కాళ్ళు ఇలాగా బెండ్ చేసి మనం ఇలా స్ట్రైట్ చేయాలంటే ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది రోబోటిక్ సర్జరీలో మనం చాలా బాగా అచీవ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఇంప్లాంట్ని పొజిషన్ కొద్దిగా మార్చడము, కన్వెన్షనల్ సర్జరీలో ఇవన్నీ చేయలేము. కన్వెన్షనల్ సర్జరీ ఏంటంటే ఒకే ఒక లైన్లో మనం పైనుంచి కింద దాకా ఒక లైన్లో ఆపరేషన్ చేయగలుగుతాం. కానీ మనము రోబోటిక్లో మాత్రం దాన్ని మార్చే మనకి ఆ అడ్వాంటేజ్ ఉందన్నమాట. మూడోది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ప్లాన్ డిసైడ్ చేసిన తర్వాత ఆ రోబోట్కి మనం బ్లేడ్ మనం అటాచ్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ఎగ్జాక్ట్లీ మనం అచీవ్ చేయడానికి రోబోటిక్ హెల్ప్ చేస్తుంది. కన్వెన్షనల్ సర్జరీలో ఏమవుతుందంటే మనం ఫస్ట్ కట్ చేస్తాం, చేసిన తర్వాత బ్యాలెన్స్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం, మళ్ళీ కొద్దిగా కండరాలని రిలీజ్ చేస్తాం, అలా ముందు వెనకాల అవుతుంది. రోబోటిక్ సర్జరీలో అలా అవ్వకుండా చాలా యాక్యురేట్గా చాలా ప్రిసైజ్గా మనం సర్జరీ చేయగలుగుతాం. మూడోది ఏంటంటే మనకి చాలామంది పేషెంట్స్ వస్తారు, అందరికీ కన్వెన్షనల్లో ఒకేలాగా సర్జరీ చేయగలుగుతాం. అదేంటంటే పైనుంచి కింద దాకా కాలు స్ట్రైట్గా 0 degrees అంటాం, అలాగే చేయగలుగుతాం. రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత మనం కొత్తగా మనం చేస్తుంది పర్సనలైజ్డ్ అప్రోచ్. అంటే ఒక్కొక్క పేషెంట్కి మడత ఎలాగుంది, బెండ్ ఎలాగుంది, దాన్ని బట్టి మనము ఎగ్జాక్ట్గా ఆ పేషెంట్కి ఎలా కావాలో ఆ విధంగా మనం సర్జరీ చేయగలుగుతున్నాం. ఓకే, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న రోబోట్లు ఏంటండి? అంటే మీ దగ్గర వాడేదానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? షూర్. ఇప్పుడు ఒక 3 years నుంచి మనం చూసుకుంటే 2020లో నాకు తెలిసి మొత్తం భారతదేశంలో ఒక 10 రోబోట్లు కూడా లేవు. దాని తర్వాత ఇంట్రడ్యూస్ అవ్వడము, అక్కడి నుంచి ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 4 సంవత్సరాల్లో నాకు తెలిసి మొత్తం భారతదేశంలో కనీసం ఒక 200-300 రోబోట్స్ వచ్చేసాయి. సో ఒకేసారిగా దాని పాపులారిటీ బాగా పెరిగిపోయింది. మేము వాడే రోబోట్ స్ట్రైకర్ కంపెనీది మేకో రోబోట్ అని మేము వాడుతున్నాము. ఉన్న రోబోట్స్ అన్నిట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇది. ఎందుకంటున్నానంటే 2010లో ఇది అమెరికాలో ఇంట్రడ్యూస్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా 14 సంవత్సరాల దాకా ఎన్నో లక్షల సర్జరీలు వరల్డ్ ఓవర్ జరిగింది ఈ ఒక్క రోబోట్ మీదే. మిగతా రోబోట్స్ అంటే ఒక 3-4 years నుంచే వచ్చాయి. ఈ కంపెనీ సక్సెస్ చూసి ఇంత బాగా జరుగుతుందని మిగతా వాళ్ళు
మళ్ళీ వాళ్ళు డిజైన్ చేసుకోవడం చేయడం తప్పితే ఈ రోబోట్లో ఉన్నంత ప్రత్యేకత వేరే వాటిలో లేదు. అది మెయిన్గా నంబర్ 1. నంబర్ 2, ఈ ఒక్క రోబోటే మనకి ఇలాగా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతుంది, హిప్ రీప్లేస్మెంట్ చేయగలుగుతుంది, పార్షియల్ నీ రీప్లేస్మెంట్. సో ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే ఒకే దగ్గర అరుగుదల ఉందనుకోండి, పూర్తిగా జాయింట్ మార్చే అవసరం లేకుండా కంపార్ట్మెంటల్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. అంటే ఈ భాగం ఒకవేళ ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఓన్లీ ఈ భాగం రీప్లేస్ చేయడం. లేదు ఒకే వైపు ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, ఓన్లీ ఆ ఏరియా మనం రీప్లేస్ చేయడం. ఈ ప్రత్యేకతలన్నీ వేరే రోబోట్స్లో లేవు. అన్నీ చేయవు, కానీ ఈ ఒక్క సిస్టమే అన్నీ చేయగలుగుతుంది. మూడోది ఏంటంటే ఫ్యూచర్లో ఈ సిస్టంలోనే షోల్డర్ కానీ స్పైన్ కానీ ఈ సంవత్సరంలోనే అవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఒక విధంగా చూసుకుంటే ఫ్యూచర్ ప్రూఫ్ అండ్ బాగా యాక్యురసీ ఇన్స్టలేషన్స్ వరల్డ్ ఓవర్ ఏది చూసుకున్నా దీనికన్నా మంచి సిస్టమ్ ప్రస్తుతం వరల్డ్లోనే లేదు. ఓకే, ప్రస్తుతం ఇదైతే ఓన్లీ మోకాళ్ళకి సంబంధించింది. మోకాళ్ళకి సంబంధించి అన్నీ చేస్తున్నాయి, కానీ మోకాళ్ళు హిప్ పార్షియల్ని చేయగలిగింది ఈ ఒక్క రోబోటిక్ సిస్టమే ప్రస్తుతానికి. ఓకే, అలాగే రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది సార్? రోబోటిక్ సర్జరీకి కన్వెన్షనల్ సర్జరీకి పేషెంట్ డిసైడ్ చేసుకుంటున్నప్పుడు చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. మేము మెయిన్గా చూసిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగా కండరాలని మనము దెబ్బతీయకుండా బ్లీడింగ్ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా మనం సర్జరీ చేస్తే వీళ్ళలో రికవరీ అన్నది కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇంకా బాగా రికవర్ అవ్వడం చూసింది నా ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ఇంజెక్షన్లు కానీ మందులు కానీ ఇవన్నీ బాగా తక్కువగా ఇవ్వడం. మూడోది బాగా కాన్ఫిడెంట్గా నడవడము అన్నది రోబోటిక్ సర్జరీ తర్వాత ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు 10 పేషెంట్లకు సర్జరీ చేసామనుకోండి, కన్వెన్షనల్ సర్జరీ తర్వాత మా అంటే 1-2-3 వాకర్ లేకుండా నడవగలుగుతారు. కానీ అది రోబోటిక్ సర్జరీలో పర్సనలైజ్డ్గా వాళ్ళకి కరెక్ట్గా మనం చేసామనుకోండి సర్జరీ, వాళ్ళలో ఎక్కువ శాతం ఒక 70-80% మంది నడవగలుగుతున్నారు. రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నా ప్రాక్టీస్ 85% రోబోటిక్ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ సుహాస్ రోబోటిక్స్ చేస్తారని నా దగ్గరికి వచ్చి చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్, వాళ్ళ నడిచే ఎబిలిటీ ఇవన్నీ మచ్ బెటర్ దాన్ కన్వెన్షనల్ సర్జరీ. రెండోది చాలామంది నొప్పి గురించి మాట్లాడతారు. నొప్పి అన్నది చాలా సబ్జెక్టు. ఒక దెబ్బ మీకు నాకు తగిలింది అనుకోండి, నాకు వేరేగా నొప్పి రావచ్చు, మీకు వేరేగా నొప్పి రావచ్చు. కానీ ఓవరాల్గా చూసింది ఏంటంటే మనం కండరాలని టచ్ చేయం కాబట్టి, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ చేయం కాబట్టి, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఆ నొప్పి అన్నది డెఫినెట్గా వాళ్ళ కన్వెన్షనల్ సర్జరీ చేయడం కన్నా రోబోటిక్ చేస్తే డెఫినెట్గా నొప్పి తక్కువ. ఇంకో కేటగిరీ ఏంటంటే మేము 2020లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ ఒక సైడు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు తిరిగి వచ్చారు మా దగ్గరికి. వాళ్ళకి మేము ఇటు సైడ్ రోబోటిక్ సర్జరీ చేసాం. వాళ్ళలో కూడా ఆ తేడా వాళ్ళు చాలా బాగా చెప్పగలిగారు. సార్ ముందు మేము కన్వెన్షనల్ చేసుకున్నాం, మాకు ఆ నొప్పికి ఈ నొప్పికి తేడా ఉంది, దానికి మాకు ఒక 2-3 నెలలు టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి, దీనికి ఇంకా ఫాస్ట్గా మేము అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. సో పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీకు కన్సిస్టెంట్గా రిజల్ట్ రావాలి, ప్రెడిక్టబుల్గా రిజల్ట్ రావాలంటే రోబోటిక్ సర్జరీ చేసుకోవడం మచ్ బెటర్. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మోకాళ్ళు పడిపోయి అన్నారు, అమ్మా అవి ఆపరేషన్ అన్నారు, కానీ రోగో అనిపిస్తుంది. మీ వయసు ఎంతమ్మా? 60 years అండి. 60 years. సో మీకు ఎక్స్రే చేసి ఇంకా ఆపరేషన్ చేయాలని చెప్పారా? చెప్పారండి, కిమ్స్ లో చూపించుకున్నాం. ఓకే, 2 మోకాళ్ళ ఒకటమ్మా? 2 అండి. 2. సో మీకు మీ ప్రశ్న రోబోటిక్ చేయించుకోవాలా కన్వెన్షనల్ చేయించుకోవాలన్నా? అంటే ఏదైనా డిసైడ్ చేసుకోలేదండి, భయం వేస్తుంది. ఇప్పుడు రోగో గురించి తేలిక చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీకు ప్రాబ్లము మోకాళ్ళ మార్పిడి చేయాలి అంటే తప్పకుండా చేయగలుగుతాము. ముందు మనం అంత కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇవ్వలేకపోయాం, కానీ రోబోటిక్స్ వచ్చిన తర్వాత చాలామందికి మనం సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. చేయించుకోవాలా లేదా అన్నది మీ పర్సనల్ డెసిజన్. కానీ మీకు ఒకవేళ సర్జరీ కావాలి అంటే తప్పకుండా వీ కెన్ గో ఫర్ ఐదర్ కన్వెన్షనల్ ఆర్ రోబోటిక్. కొంతమందికి ఇన్సూరెన్సెస్ బట్టి డిసైడ్ చేసుకుంటారు, ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అనేది కొద్దిగా ఖర్చుతో కూడింది కన్వెన్షనల్ సర్జరీ కన్నా. కొంతమందికి ఇన్సూరెన్స్లో
రెగ్యులర్ సర్జరీ కాస్ట్ వచ్చేస్తుంది. రోబోటిక్ అన్నది వాళ్ళ చేతుల నుంచి పెట్టుకోగలుగుతారు. కానీ ఏ సర్జరీ అన్నా సక్సెస్ఫుల్లే. కానీ మీకు కొద్దిగా తొందరగా రికవరీ కావాలి, ఫాస్ట్గా నడవాలి, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉండాలంటే రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే, డబ్బులు పోయినా కొంచెం హెల్దీగా త్వరగా రికవరీ అవ్వాలంటే రోబోటిక్ బెటర్ అంటున్నారు. దీంట్లో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఊరికే చేసే ఆపరేషన్ కాదు, ఒకేసారి చేయాలి, అది కూడా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మనం 100 సర్జరీలు చేస్తే ఎవరికో ఒకళ్ళకి చిన్న కాంప్లికేషన్ రావడం అన్నది సహజం, అది కొన్ని మన చేతుల్లో ఉండవు. కానీ ఓవరాల్గా సక్సెస్ రేట్ చాలా బాగుండాలి, అందరికీ కన్సిస్టెంట్గా రిజల్ట్ ఇవ్వాలంటే వీఆర్ ఏబుల్ టు డూ దాట్ విత్ రోబోటిక్ సర్జరీ. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, తీసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఆల్రెడీ నేను రోబోటిక్ సర్జరీ చేయించుకున్నాను. ఓకే. ఫిబ్రవరి 13 చేయించుకున్నా, 4 months పైన అయిపోయింది. ఓకే. రెండు కాళ్ళు చేయించుకున్నాను. ఓకే. ఒక లెఫ్ట్ నీలో ఇప్పటికి కూడా టక్ అని శబ్దం వస్తుంది సార్ నడిస్తే. ఓకే, దాంతో ఏమైనా నొప్పి వస్తుందా సార్? ఓన్లీ శబ్దం వస్తుంది? నొప్పి అయితే లేదు సార్. నొప్పి లేదు కదా, ఓన్లీ శబ్దం వస్తుంది. టక్ అని శబ్దం వస్తుంది. సో అది కామనే సార్. ఏమవుతుందంటే మనం ఇప్పుడు మీకు మోడల్ చూపిస్తున్నాను కదా, పైన వైపు మనకి స్టీల్ కానీ కోబాల్ట్ ఉంటుంది, కింద వైపు ప్లాస్టిక్ ఉంటుంది. సో మనం అది ఇలా టచ్ అయినప్పుడు నడిచినప్పుడు కొద్దిగా సౌండ్ రావడం సహజం. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సింది లేదు. మీరు చక్కగా నడవగలుగుతున్నారు, మీకు నొప్పి తగ్గిపోయిందంటే మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే డాక్టర్ గారు, ఆల్రెడీ కన్వెన్షనల్ సర్జరీ చేయించుకొని ఇప్పుడు రోబోటిక్ మళ్ళీ అంటే అది సెట్ కాక మళ్ళీ రోబోటిక్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి చేయించుకోవచ్చు అంటారా మళ్ళీ? ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్గా రోబోటిక్ సర్జరీ అనేది ప్రైమరీ సర్జరీ, అంటే మోకాళ్ళు అరిగిపోయి ఫస్ట్ టైం సర్జరీ చేసుకోవడానికి ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఒకవేళ మామూలుగా చేయించుకున్న సర్జరీ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, దానికి కూడా రోబోటిక్స్ చేసే కెపాసిటీ ఈ రోబోట్కే ఉంది ప్రస్తుతం. సో అలాంటి పేషెంట్స్లో కూడా మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం. ఓకే, ఒకవేళ ఆపరేషన్ వద్దు అనుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటండి? ఇప్పుడు ఆపరేషన్ చేయాలి చేయండి అన్నది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అమ్మా. ఇప్పుడు మనం ఆర్థరైటిస్ చూసుకుంటే మోకాళ్ళ అరుగుదల 4 స్టేజెస్లో అంటాం. ఓకే, స్లోగా ఈ మధ్యలో ఈ గుజ్జు ఉన్నది స్లోగా అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి ఈ స్టేజ్ వచ్చింది అనుకోండి, ఎక్కడైతే కంప్లీట్గా అరిగిపోయి మనకి బోన్ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి, దీన్ని స్టేజ్ 3 స్టేజ్ 4 అంటాం. ఇలాంటి పేషెంట్స్ ఇంకా ఆపరేషన్ తప్ప మిగతా ఏది ట్రై చేయకూడదు. స్టేజ్ 1 స్టేజ్లలో మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఎర్లీ స్టేజ్లో ఎక్కడైతే కొంచెం అరిగింది, తన పనులు నేను చేసుకోగలుగుతున్నాను, పర్వాలేదు బాగానే ఉంది అన్న సిచ్యువేషన్స్లో వీళ్ళకి మనం మెయిన్గా సజెస్ట్ చేసేది ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తామంటే మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు బాగా బలంగా ఉంటే మీకు మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గిపోతుంది. ఇవన్నీ బాగా వీక్గా ఉన్నాయనుకోండి, ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది, దానివల్ల మీకు నొప్పి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే దాంతో మీ కండరాలు స్ట్రాంగ్గా ఉంటే మీకు అట్లీస్ట్ 40-50% మీకు నొప్పి తగ్గిపోతుంది. రెండోది గుజ్జు రావడానికి కొన్ని మందులని మేము సజెస్ట్ చేస్తాము. అవి ఏ కంపెనీ అయినా పర్వాలేదు, అవి వేసుకోవచ్చు, దాంతో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత చేసినా ఈ ప్రోగ్రెషన్ అన్నది ఆపలేం, స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. మనం కొద్దిగా అశ్రద్ధ చేసి కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ వాడడం, ఇష్టం వచ్చినట్టు మెట్లెక్కి దిగితే ఇంకా ఫాస్ట్గా అరిగిపోతుంది. కానీ ఏదో ఒక స్టేజ్లో బాగా అరిగిపోయిన తర్వాత ఆ టైంలో సర్జరీ తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ అయితే సక్సెస్ఫుల్ కావు. ఓకే డాక్టర్, మోకాల్ మార్పిడి ఆపరేషన్పై చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు దానికి సంబంధించి వాస్తవాలు మార్పిడి అనగానే చాలా మందికి చాలా అపోహలు, భయము ఉన్నాయి అని చెప్పేసి, సో దీని గురించి మాట్లాడటానికన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తేనమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మా, మేము హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ ప్రవీణ్ సార్ తోటి కాళ్ళు ఆపరేషన్ చేయించామ్మా. కరెక్ట్ గా 5 నెలలు అయిందమ్మా. వయసు వచ్చి 58 సంవత్సరాల తల్లి. ఓకే సార్. కానీ కాలు అక్కడ మొఖాల దగ్గర చేయించుకున్న దగ్గర పట్టేసినట్టు ఉంటుందండి, కొంచెం పెయిన్ గా ఉంటుందండి, అది తగ్గట్లేదండి, కొంచెం వాపుగా కూడా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ఎన్ని నెలలు సార్? ఇది 5వ నెల సార్. ఇది 5వ నెల జరుగుతుంది సార్. ఓకే, మీరు లెగ్స్ నడవగలుగుతున్నారా? దాంట్లో కూడా పట్టేస్తుందా కాలు?
లేచి నడిచేటప్పుడు కూడా పడుతుంది సార్, పట్టేసినట్టు ఉంటుంది సార్. అంటే నడవటం అంటే నడవగలుగుతుందని మా మిస్సెసే సార్. ఓకే, నడవగలుగుతున్నారు కానీ సార్, కానీ పట్టినట్టు ఉంటుంది సార్. అసలు అది ఫ్రీ అవ్వట్లేదండి అక్కడ. ఓకే, మడత బాగానే వస్తుందా సార్? మడత మామూలుగా ఫ్రీగానే వస్తుందండి. చాలా వరకు 3 వంతులు దాదాపు 80 degrees వరకు బాగానే వస్తుంది, 80-90 వరకు బాగానే ఉంది. ఫిజియోథెరపీ 90 వరకు వస్తుంది, బాగానే ఉంది అని అన్నారు. ఓకే, 1 month చేయించాం సార్ ఫిజియోథెరపీ. సో మీరు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే సార్, ఒకవేళ జనరల్గా తను లెగ్గలుగుతున్నారు, నడవగలుగుతున్నారంటే ఇంకా ఇంప్రూవ్మెంట్కి చాలా స్కోప్ ఉంది. యూజువల్గా ఇప్పుడు మీరు 5 months అంటున్నారు కదా, ఇంకొక 3-4 months దాకా కూడా మనం దానికి టైం ఇవ్వచ్చు. ఒకవేళ అసలు బెండ్ అవ్వడం లేదు, స్ట్రైట్ అవ్వడం లేదంటే అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకోవడం, చెక్ చేయించుకోవడం, ఎక్స్రే చేయడం చేయాలి. వాప్ అన్నది కొంతమందికి 3 నెలలు, కొంతమంది 6 నెలలు అలా ఉండొచ్చు. కానీ నెలకి మీకు వాపు తగ్గుతూ ఉండాలి, మడత పెరుగుతూ ఉండాలి, స్వెల్లింగ్ అన్నది తగ్గుతూ ఉండాలి. ఇలా అవ్వడం లేదంటే డెఫినెట్గా ఒకసారి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోవడం బెటర్. ఓకే డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నానిబాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి సార్. నమస్తే అయ్యా. నమస్కారం అండి. చెప్పండి సార్. అయితే నాకు 45 సంవత్సరాలు. నాకు 2 కాళ్ళు కూడా అరిగిపోయి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి, నీరు క్లిప్ చేయాలని అన్నారండి. ఓకే, దాని గురించి ప్రాబ్లం ఉంటుందా ఏదైనా ఉద్దేశం? సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్నారు అంటే, అండ్ 48 అంటున్నారు, ఒకవేళ మీరు 1 గంట కూడా నిలబడలేకపోతున్నారు, లేదా 1 కిలోమీటర్ కూడా నొప్పి లేకుండా నడవలేకపోతున్నారంటే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీకున్న నొప్పి ఆపరేషన్ నొప్పి కన్నా ఖచ్చితంగా ఎక్కువనే ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు 48 కదా, ఇప్పుడు చేయించుకోవడం ఎందుకు, కొన్నాళ్ళు ఆగి చేయించుకోవచ్చు కదా, అది కూడా ఓకే. కానీ మీరు అన్ని రోజులు ఆగగలుగుతారా లేదా అన్నది మీకే తెలుసు. కానీ సర్జరీ ఫెయిల్ అయిపోతుందని కానీ అలా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. 10 సంవత్సరాల ముందు చేసేలాగా ఇప్పుడు మనం ఆపరేషన్ అసలు చేయడం లేదు. అందులో మనకి టెక్నాలజీ కూడా చాలా అవైలబుల్ ఉంది. కాబట్టి మీకు ఒకవేళ సర్జరీ అవసరము, మీరు అంత ఇబ్బంది పడుతున్నారు, కావాల్సిన పనులు మీరు చేసుకోలేకపోతున్నారు, మందుల మీద ఆధారపడాల్సి వస్తుందంటే డెఫినెట్గా మనం సర్జరీ చేయొచ్చు. కొంతమందికి ఈ 40s 30sలో కొంతమంది కీళ్ళవాతం ఉంటుంది కాబట్టి అర్లీగా ఆర్థరైటిస్ రావచ్చు. సో అలాంటి వాళ్ళలో కూడా మనం అర్లీగానే సర్జరీ చేస్తాం. ఓకే డాక్టర్, అలాగే మనం చూసుకున్నట్లయితే మోకాలు మార్పిడి అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, ఆపరేషన్ చేసినా కూడా ఏమంత సెట్ అవ్వదు, ఇదివరకు ఇట్లానే నొప్పి వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి అపోహ పడే వారికి మీరేం చెప్తారు? సో 2 things అమ్మా. ఈ భయం ఎందుకుంది అంటే, ప్రతి టౌన్లో, జిల్లాలో, సిటీలో చాలామంది సర్జరీ చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మనకి కాంప్లికేషన్స్ అన్నవి జరుగుతాయి. సో అది ఆ లొకాలిటీలో అందరికీ తెలిసినప్పుడు వేరేవాళ్ళు చేయించుకోవడానికి భయపడతారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. కానీ దానికి ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ ఇండికేషన్ ఉండాలి, అంటే మీకు అవసరమైతేనే చేయాలి. రెండవది కరెక్ట్ సర్జన్, ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర చేయించుకోవాలి. లేదు అంటే సర్జన్ విత్ టెక్నాలజీ ఇంకా బెటర్. ఒక మంచి సర్జన్ అయితేనే వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళ దగ్గర చేసుకుంటే మనకు రిజల్ట్ చాలా మటుకు కన్సిస్టెంట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్కి నీ రీప్లేస్మెంట్కి చాలా డిఫరెన్స్. నీ చుట్టూ చాలా మట్టుకు మనకి నరాలు కానీ అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో సర్జరీ తర్వాత కొద్దిగా వాళ్ళు బాధపడడం అన్నది కొద్దిగా సహజం. అది మనం రోబోటిక్లో మీకు ముందు చెప్పినట్టు అందరికీ ఒకే టార్గెట్ కాకుండా కొద్దిగా పర్సనలైజ్డ్గా మీకు కరెక్ట్గా ఏ యాంగిల్లో చేయాలి, ఏ యాంగిల్లో ఆపరేట్ చేయాలి, కాబట్టి వాళ్ళ సక్సెస్ రేట్ ఈజ్ డెఫినెట్లీ బెటర్. మీరు అపోహల గురించి అన్నారు. మెయిన్గా ఎందుకు వరి అవుతారు అంటే, సర్జరీ చేసిన తర్వాత బెడ్లోనే ఉండాలి, నాకు మళ్ళీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలన్నీ ఆపుకొని చేసుకోవాలి. అలా ఏమీ అవ్వదు. మనం కన్వెన్షనల్ చేసినా రోబోటిక్ చేసినా మా ప్రయత్నం ఏంటంటే నెక్స్ట్ డే 24 గంటల్లోనే వాళ్ళు లేచి కూర్చోగలగాలి, వాకర్తో నడవగలగాలి, బాత్రూమ్ దాకా వెళ్ళి రాగలగాలి.
ఇవన్నీ చేసేదాకా మనం ఫిజియోథెరపీ కానీ చేస్తూనే ఉంటాం. సో సర్జరీ కరెక్ట్గా చేస్తే ఈ రిజల్ట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. రెండోది ఫిజియోథెరపీ గురించి చాలా భయపడతారు. ఎందుకు అంటే మనం సరిగ్గా ఆపరేషన్ చేయలేదనుకోండి, ఇప్పుడు పూర్తిగా కాలు స్ట్రైట్ అవ్వకుండా ఇలా బెండ్ వదిలేసామనుకోండి, అప్పుడు ఫిజియోథెరపీ వర్క్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఏంటి దాన్ని మీ ఇంట్లో బెడ్లో కూర్చొని దాన్ని బెండ్ చేయడం, స్ట్రైట్ చేయడం, దీంతో మళ్ళీ వాపు రావడం, అదొక సర్కిల్ లాగా అయిపోతుంది. పెయిన్ వస్తుంది, దానివల్ల నడవలేరు, మళ్ళీ ఫిజియోథెరపీ చేయడం. సో ఈ రిజల్ట్ మనకు కన్సిస్టెంట్గా రావాలి అంటే కరెక్ట్గా సర్జరీ చేస్తే మీకు ఆ బాధ ఏమీ ఉండదు. సో మెయిన్గా వీటి గురించి వరి అవుతారు. రోబోటిక్ గురించి ఏంటి అంటే చాలామంది అనుకుంటారు, సార్ రోబోటిక్కి ఆపరేషన్ చేస్తుందా, మీరు చేస్తారా అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న సిస్టమ్స్ మనం చూసుకుంటే 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ప్యాసివ్ సిస్టమ్ అంటాం, రెండోది సెమీ యాక్టివ్, మూడోది యాక్టివ్. మేము వాడేది సెమీ యాక్టివ్ సిస్టమ్. ప్యాసివ్ సిస్టమ్ అన్నది అంతగా మనకి హెల్ప్ఫుల్ కాదు. యాక్టివ్ సిస్టంలో ఏంటంటే కట్స్ అన్నీ రోబోటే చేస్తుంది, దాంట్లో సర్జన్ ఇన్పుట్ అంతగా ఉండదు. మేము వాడేది సెమీ యాక్టివ్ సిస్టమ్. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు స్క్రీన్లో చూడగలుగుతున్నారు, బ్లేడ్ కరెక్ట్గా రోబోటిక్ అటాచ్ అవుతుంది. మనమే చేస్తాము ఆపరేషన్, కానీ మనం తప్పు దారి మళ్ళకుండా ఆ రోబోట్ మనల్ని హెల్ప్ చేస్తుంది. సో అంత యాక్యురసీ ఈ సిస్టంలో ఉంది కాబట్టి అందుకే ఈ సిస్టమ్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. పద్మ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్ నా వయసు 63 సంవత్సరాలండి. అవును. నేను లాస్ట్ ఇయర్ కింద పడితే పటెల్లా ఫ్రాక్చర్ అయింది. దానికి ఆపరేషన్ చేశారు. మరి తీయించుకోవాలంటారా సార్? అంటే మీకు అది అడ్డుగా రావడం లేదంటే తీసే అవసరం లేదమ్మా. మీరు ఒకవేళ ఫ్రీగా నడవగలుగుతున్నారు, మీకు స్కిన్ దగ్గర అది బాగా ప్రామినెంట్గా ఉంది, మీకు ఇబ్బంది లేదు అంటే దాన్ని అలాగే ఉంచేసేసి తీసే అవసరమే లేదు. సరే సార్, థ్యాంక్స్ అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి, మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే అలాంటి వారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, అలాగే ఈ ఆపరేషన్లో మీకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి అన్నది ఒకసారి మా ప్రేక్షకులకి చెప్పండి. షూర్. సో ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి రెనోవా సెంచరీ హాస్పిటల్కి నేను మూవ్ అయ్యాను. ఇక్కడ మనం ఫస్ట్ డే 1 నుంచి రోబోటిక్ సర్జరీస్ స్టార్ట్ చేయగలిగాము. ఇప్పటిదాకా ఎంతోమందికి మనం ఈ సర్జరీ చేశాము. సో మీకు ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఎవరన్నా ఆపరేషన్ సజెస్ట్ చేస్తే అది కరెక్ట్గా ఎలా చేయాలని ఎక్స్రేస్, మీకు సెకండ్ ఒపీనియన్ ఒకవేళ చూపించుకోవాలంటే డెఫినెట్గా మా నంబర్స్ ఇక్కడ ఫ్లాష్ అవుతున్నాయి. మీరు ఆ నంబర్స్కి ఫోన్ చేయండి, మాతో అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ దెన్ మీరు ఒకవేళ వచ్చి చూపించుకుంటే కరెక్ట్ అడ్వైస్ మేము ఇవ్వగలుగుతాము. రెండోది రోబోటిక్ సర్జరీ అన్నది మనం 2020లో నేను స్టార్ట్ అయింది అన్నాను కదా. ఎంతోమంది కంపేర్ చేస్తే డెఫినెట్గా మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్. రోబోటిక్ మీదే ఎన్నో వేల సర్జరీస్ చేశాను. అంతేకాకుండా మనం రోబోటిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో పేషెంట్స్కి ఎక్కువ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో అసలు ఈ సర్జరీ చేయొచ్చా లేదన్న డౌట్ మాకు ఉండింది. సో దీనికి కావాల్సిన కొత్త టెక్నిక్స్ కానీ ఇవన్నీ మేము డెవలప్ చేయడము, దాన్ని పబ్లిష్ చేయడము, దాన్ని బట్టి మాకు ఇంటర్నేషనల్ అవార్డు నాకు రావడం లాస్ట్ ఇయర్. బెల్జియంలో మేము ఈ టెక్నిక్ పబ్లిష్ చేసి దాన్ని మేము చూపించినప్పుడు పీపుల్స్ చాయిస్ అవార్డ్ మాకు రావడము. సో ఎక్స్పర్టీస్, కావాల్సినంత ఎక్స్పర్టీస్ ఉంది. ఎలాంటి డిఫార్మిటీ అయినా, ఎంత సివియర్గా ఉన్నా మనం రోబోటిక్తో అది చేయగలుగుతాం. ఓకే డాక్టర్, అలాగే చాలా మంది కూడా సర్జరీ లేకుండా ఒక ఇంజెక్షన్తోనే ఈ మోకాలు నొప్పులు అన్నది తగ్గించవచ్చు అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ సర్జరీకి ఉన్న భయానికి చాలామంది వేరే ఆప్షన్స్ ఏమైనా చేయగలుగుతామని అడుగుతారు. చాలామంది హోమియోపతి వాడతారు, ఆయుర్వేద వాడతారు, కేరళ ట్రీట్మెంట్ అని అన్నీ ట్రై చేస్తారు. ఈ మధ్య ఎక్కువగా మనం వింటుంది పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్. ఈ రెండిటి గురించి నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ జాయింట్ దీన్ని గుజ్జు అంటాం. సో ఇది అరిగిపోయి ఈ స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్లో మనము కొంతమంది ఏమంటారంటే, మనం ఇంజెక్షన్ ఇచ్చి ప్లేట్లెట్స్ కానీ ఇవి ఇస్తే ఈ గుజ్జు మళ్ళీ తిరిగి వస్తుందని. కానీ ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలో కానీ, ఇప్పటిదాకా పబ్లిష్ అయిన రీసెర్చ్లో కానీ ఇప్పటిదాకా నేనైతే చూడలేదు దట్ అంత రికవరీ అవుతుంది అని. రెండోది ఏంటంటే, ఒకవేళ కొత్త కార్టిలేజ్ వచ్చినా
మన న్యాచురల్ కార్టిలేజ్కి దీనికి చాలా తేడా ఉంటుంది. మీరు సపోజ్ కొద్దిగా ఫామ్ అయింది అనుకుందాం, దాని మీద మీరు బరువేసి నడిచేసరికి దీనికి ఉన్న క్వాలిటీ దానికి ఉండదు. సో అది తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు పర్మనెంట్గా మళ్ళీ దాని గురించి వరి అవ్వకుండా మనం ఒక్క సర్జరీలో మొత్తం దీన్ని సెటిల్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలనుకుంటే దానికి నీ రీప్లేస్మెంటే ఆప్షన్. ఎందుకంటున్నానంటే ఒకవేళ మనం ఇంజెక్షన్సే మనకు అంత హెల్ప్ఫుల్ అయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంజెక్షన్స్ని కవర్ చేయడం లేదు కదా, ఎందుకంటే అది ప్రూవన్ ట్రీట్మెంట్ కాదు. కానీ నీ రీప్లేస్మెంట్ అయితే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఎవరైతే మోకాలు నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.